హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనంద్ మమతా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నా. మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి, నా సబ్స్క్రైబర్స్కి. అలాగే మా వీడియోస్ని కొత్త వీడియోస్ని చూడని వాళ్ళు మా వీడియోస్ని చూడండి. అలాగే మీకు నా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా, మీ సపోర్ట్తోనే కదా నేను ఇంకా మంచి వీడియోస్ పెడతా, ఇంకా ముందుకు వెళ్తా. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. మీ సపోర్ట్ లేకపోతే నేనైతే అసలు ఏమీ చేయలేను. అందుకనే సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. మేమైతే మన శివరాత్రికి అయితే ఊరికి వెళ్ళాము. అక్కడనే ఊరో శివరాత్రి జరుపుకున్నామండి. జరుపుకున్నాక ఇక రిటర్న్ సిటీకి వస్తుంటే మధ్యలో మా ఊరు పక్కన ఊరు ఉంటుంది శనిగరం అని. అక్కడ చాలా అంటే అసలు పక్కన చెరువు ఉంటుంది. చెరువులో బట్టి పక్కనే కూర్చోండి ఫ్రెష్ చేపలు అమ్ముతారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ప్రైస్ పరంగా కూడా చాలా తక్కువ ఉంటుంది. నీట్ క్వాలిటీ బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటాయి, టేస్టీ కూడా ఉంటాయి చేపలు. అందుకని చేపలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు కాదు ఈ జనరేషన్లో. నాకైతే చాలా ఇష్టం. మేమైతే విలేజ్కి వెళ్ళినప్పుడు అలా చేపలు తెచ్చుకొని వండుకొని తింటామన్నమాట. ఎక్కువ నాన్ వెజ్ అంటే మటన్, చికెన్ వాటికంటే ఈ చేపలే బెటర్ అనిపిస్తుంది అబ్బా నాకైతే. మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే నా వీడియోని అయితే చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మేమైతే ఒక 4-5 kgs చేపలు అయితే తీసుకొని ఎక్కువ అంటే అక్కడ చాలా రకాల చేపలు ఉన్నాయి. కానీ మాకైతే బొచ్చ చేప అంటే చాలా ఇష్టం. ఆ చేపల ఎక్కువ ముళ్ళులు ఉన్నాయి. ఎందుకు ఇష్టం అంటే దాంట్లో ఎక్కువ ముళ్ళులు ఉంటే తిండికి చాలా ఇబ్బంది అవుతుంది కదా, తిండికి రాదు. అందువల్ల అని బొచ్చ చేప తీసుకుని అందులో పెద్ద ముళ్ళు తక్కువ ఉంటాయి అన్నమాట. అందువల్ల బొచ్చ చేపనే తీసుకున్నాం. ఇది తీసుకుంటే వాళ్ళే మనకి కడిగి క్లీన్ చేసి పొట్టు గీకి చెత్త తీసి క్లీన్ చేసి ఇస్తారన్నమాట. అందుకని ఇక చేపలు తీసుకున్నాక వాళ్ళది క్లీన్ చేసిర్రు, పొట్టు గీకి కట్ చేసి ముక్కలు మంచిగా నీట్గా కడిగి ఇస్తారన్నమాట. ఏమో మామూలుగా రేట్ అయితే సిటీలో అయితే ఎక్కువ ఉంటుంది, కానీ సిటీలో చేపలకి విలేజ్లో చేపలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ సిటీలో చేపలు అయితే ఐస్ బాక్స్లో పెట్టి మరీ వస్తాయి. అందువల్ల సిటీలో చేపలు కొనుక్కుంటాం కానీ అంత టేస్టీ అనిపించదు అనమాట. విలేజ్ చేపకి ఇక్కడ చేపకి చాలా డిఫరెన్స్. అవి కూడా ఊరు నుంచే వస్తాయి బాక్స్లో, కానీ అవి ఐస్లో పెట్టడం వల్ల దాని టేస్ట్ అనేది కోల్పోతుంది చేప. అందువల్ల టేస్ట్ అనిపించదు. వండుకున్నా కూడా ఏదో తినాలంటే తింటాం, కానీ విలేజ్ చేపలు అయితే చాలా బాగుంటాయి. మేము ఒక 4-5 kgs చేపలు తీసుకున్నాం. అలాగే ప్యాంప్లెట్స్ ఫ్రై కోసం చేపని ఫ్రై చేసుకుని తింటారనమాట. అవి ఒక 2-3 kgs తీసుకున్నాము. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఫ్రై చేపలు అంటే. నాకైతే ఫ్రై కంటేనేమో కర్రీ అంటే చాలా ఇష్టం. మేమైతే అసలు ఫ్రై చేపలు నాకైతే అసలు ఇష్టం, కర్రీ అంటేనే చాలా ఇష్టం. మా పిల్లలకి మా హస్బెండ్కి అయితే వాళ్ళేమో కర్రీ తక్కువ తింటారు, ఫ్రై చేపలు ఎక్కువ తింటారు. ఇక మా ఆయన కోసం అయితే మేము ఫ్రై చేపలు అయితే తీసుకున్నాము. ఇది తీసుకొని వాటిని కూడా చేప ఫ్రై ఎట్లా కట్ చేస్తారో అట్లా కట్ చేసిర్రు, క్లీన్ చేసి కటింగ్ చేసి నీట్గా కడిగి ఇచ్చిరన్నమాట. వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు అంటే మాకు అక్కడ ఊళ్ళో అందరూ తెలుసు అన్నమాట. ఇక వాళ్ళే తెలిసిన వాళ్ళ దగ్గరనే తీసుకున్నాము. పక్కన ఎంతమంది కూర్చోరు అంటే చాలామంది కూర్చోరు. అసలు వాళ్ళే కొట్లాడుతుర్రు, మా దగ్గర తీసుకోండి చేపలు, మా దగ్గర తీసుకొని వాళ్ళే తిట్టుకుంటుర్రు. మళ్ళీ చేపలు అమ్మ అయిపోగానే సాయంత్రం ఇంటికి వెళ్తారు కదా, మళ్ళీ మాట్లాడుకుంటారట. ఇప్పుడు బిజినెస్ కాబట్టి బిజినెస్ పరంగా చేస్తారు. ఇంటి దగ్గర మళ్ళీ మామూలుగా మాట్లాడుకుంటారంట. అసలు ఆమె చూడండి ఎట్లా వస్తుందో చేపలు. అసలు చాలా బలం కావాలి వాటిని కట్ చేయాలంటే. పెద్ద కత్తిపీట ఉంటుంది, దాని మీద కట్ చేస్తుంది చూడండి. మనకైతే అసలు రాదు, అసలు క్లీనింగ్ చేయడం మొత్తానికే రాదు. నాకైతే వండడం కూడా రాదు. మా అమ్మ వండుతుంది చేపల కూర, అసలు నాకు వండడానికే రాదు. ఒకసారి వండినా లైఫ్లో ఫస్ట్ టైం అయితే మా పెళ్ళైనా వండినా. నాకు అసలు ఎట్లా అంటే సాంబార్ లాగా వండి పెట్టేసిన, అన్నీ పడేసిరిగా, కర్రీ మొత్తం పడేసి వేస్ట్ అయిపోయింది. ఇక అప్పుడే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇక లైఫ్లో చేపల కూర వండొద్దు, నాకు రాదు, వండితే వేస్ట్గా ఎందుకు చేయాలని వండలేను. మేము చేపలు తీసుకొని అయితే ఇక బయలుదేరినాం సిటీకి. సిటీకి వచ్చాక వాటిని మళ్ళీ మార్నింగ్ లేచినాక కడిగేసి నీట్గా మళ్ళీ మనం వాటర్తో మళ్ళీ వాళ్ళు కడిగినా కూడా మళ్ళీ మనం వాటర్లో ఉప్పు వేసుకొని మంచిగా క్లీన్ చేసి కడుక్కోవాలన్నమాట. కడిగినాక కొన్ని కర్రీ వండుకున్నాము. అలాగే ఫ్రై చేపల్ని అవి అలాగుంటాయి ఫ్రై చేసినాం, బాగుంటుంది. వీడియో వస్తే లైక్ చేయండి.